మంచిగా హ్యాపీగా ఒక్కనే ఉంటా. నిన్ననే హ్యాపీ అన్న ఈరోజు జీలకెళ్ళి వెళ్ళింది గాయస్. అయితే ఏమైందంటే ఈ ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఎన్నిసార్లు వేసినా నీ అమ్మ అదైతే నడుస్తలేదు. ఫ్యాన్ లేని ఇక్కడ ఉండలేము, అందుకే సీదా వెళ్ళిపోతున్నా ఫ్యాన్ తెచ్చుకోనికి. ఇక ఈ ఫ్యాన్ తెచ్చుకోవాలని ఈ రోజు అయితే కాలేజ్ కూడా పోలే, సీదా ఫ్యాన్ తెచ్చుకోనికే పోతున్నా. నేను ఎంత గుడిచిపోయినా నా ముఖం మీద స్మైల్ అట్లనే ఉంటది, బహుశా అలవాటు అయిపోయిందేమో. సీదా వచ్చేసిన జయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ కి, నియర్ బై నారాపల్లి. ఇదే నాకు పెద్దగా అనిపించింది, అందుకే దీనిలో దిగిపోయినా. ఇక అన్న కూడా బాగానే రిసీవ్ చేసుకుండు, ఫ్యాన్స్ అయితే చూపెట్టిండు. దీంట్లోకి వెళ్ళి నాకు ఆ వైట్ కలర్ ది నచ్చింది. అన్న కొత్తది ఫిట్ చేసి ఇస్తుండు, అది డెమోకి పెట్టిండంట కస్టమర్ చూపెట్టినకి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్, ఓన్లీ నేను అక్కడ వెళ్ళినా కాబట్టి అట్లా ఒక బ్లాగ్ లో తీసేసిన అంతే. ప్రమోషన్ వీడియో అనుకోకరు మీరు. ఇక ర్యాపిడో బుక్ చేసుకున్న సీదా రూమ్ కి వెళ్ళిపోతున్నా. పోయి గప్పునవంతా ఫ్యాన్ ముందు. క్వశ్చన్స్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దరిద్రం అని చెప్పిన. ఎందుకు చెప్పినో లైవ్ చూడండి. ఇది సెట్ కావాలంటే నాకు ఈ ఆయుధం కావాలి, దానికంటే ముందు హోల్స్ మ్యాచ్ కావాలని నా ఇంజనీరింగ్ డ్రాయింగ్ మొత్తం దాని మీద అప్లై చేస్తున్నా. సెట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితే పనికొచ్చింది. ఇప్పుడు సీదా వెళ్ళిపోతున్నా మళ్ళా షాప్ కి. ఎండ అయితే అడ్డవులు కొడుతుంది, అందుకే సీదా జ్యూస్ బండి కాడికి వెళ్ళిపోయి జ్యూస్ అయితే తాగేస్తున్నా. ఇక అన్న షాప్ కాడికి అయితే వచ్చిన ఫోటో చూపెట్టినా, ఇలాంటిది కావాలంటే ఇచ్చేసిండు. అరే దీన్ని ఏమంటారు జర కామెంట్ చేయండి గాయస్. అందరు ఫోటో చూపెట్టి కూడా ఇచ్చేది. ఫాలో చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.